ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్స్లో నాకు చెప్పేసేయండి. అండ్ ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఈ వీడియో చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో నిన్న నేను ఆల్రెడీ పోస్ట్ చేశా. ఏంటి అంటే ఒక దయ్యం కథ చెప్తాను. ఇది దయ్యం కథ కాదు, నిజంగా జరిగిన స్టోరీ అన్నమాట. సో ఏమైంది అసలు ఏంటి అంటే, నేను స్టోరీలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఒక 10 సంవత్సరాల క్రితం అండి, మాదొక పల్లెటూరు అంటే అక్కడ ఏమైనా సామాన్ కొందాము, ఏం కొందాము అన్నా కూడా వాళ్ళు టౌన్ వరకు రావాల్సి ఉంటుందన్నమాట. సో టౌన్కి మా ఊరికి మధ్యలో ఎంత అంటే 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం కూడా అన్ని చెట్లు అన్నమాట. సో వాళ్ళకి ఊళ్ళో ఎక్కువగా ఏమి దొరికేవి కాదు. వాళ్ళకి ఏమి కావాలన్నా టౌన్కి వెళ్ళాలి, అవన్నీ ఆ చెట్లు మధ్యలో రోడ్ ఉంటుంది, అక్కడ నుంచే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడైతే అది బాగా డెవలప్ అయిపోయిన ఏరియా. అప్పుడు ఇంకా అప్కమింగ్ డెవలపింగ్ ఏరియా అన్నమాట. సో డెవలపింగ్ ఏరియా అయితే ఏమైంది, అక్కడ బిల్డింగ్స్, ఒక వెంచర్లో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. సో మనకు తెలిసిందే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం వలస కూలీలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అని చెప్పి. అలాగే మా ఊళ్ళో కూడా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఆ వెంచర్ అయినప్పుడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కొంతమంది, వందలాది మంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి వచ్చి అక్కడ పనిచేసేవాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు ఎలా, మీకు తెలిసిందే కన్స్ట్రక్షన్ వర్క్ అంటే ఖచ్చితంగా వర్క్ అంతా అయిపోయే వరకు అక్కడే ఉంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ వేరే ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్ ఉందో దానికి ఎదురుగా ఒక 100-150 గుడిసెలు వేసుకున్నారనమాట. ఇంకా రోజు వాళ్ళ గుడిసెలలోనే ఉండేది, ఎందుకంటే అది లిమిటెడ్ వర్క్, 6 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది పని. సో దానికి వాళ్ళు ఇల్లు కట్టుకోను, రెంట్ తీసుకోను ఉండరు కదా, అందరూ గుడిసెలు వేసుకున్నారు. అయితే ఒకరోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఒక గుడిసెలో ఒక సిలిండర్ బ్లాస్ట్ అయిందండి. ఆ సిలిండర్, చిన్న సిలిండర్, గుడిసె కాబట్టి చిన్నవి తెచ్చుకుంటే ఆ సిలిండర్ బ్లాస్ట్ అయ్యేసరికి ఆ ఒక్క గుడిసెతో పాటు పట 150 గుడిసెలు మొత్తం కాలిపోయాయి అన్నమాట. అక్కడ ఉన్న జనాలు అందరూ ప్రాణాల కోసం పరిగెత్తే వాళ్ళు కొంతమంది, దాంట్లో ఉండే కాలిపోయిన వాళ్ళు కొంతమంది. ఎలా అంటే అసలు ఆ ఏరియా మొత్తం కూడా అసలు శవాలతో నిండుండే, అంత కాలిపోయింది. ఫైర్ ఇంజిన్, పోలీస్ అందరూ వచ్చి ఎంత మంటను ఆర్పడానికి ట్రై చేసినా కూడా ఎంతవరకు కాలిపోవాలో అంతవరకు, చెట్లు కాబట్టి మొత్తం అన్నీ కాలిపోయాయి అన్నమాట. అయిపోయింది, సరే కాలిపోయింది. ఆ మంటలు ఆరడానికి మినిమం నాకు తెలిసి 1 వారం రోజులు, అంటే ఆ మంటలు ఆర్పేశారు. ఆ ఏరియా నుంచి ఎవరైనా కూడా 1 వారం రోజుల వరకు ఆ కాలిన వాసన, ఆ మంటల సెగ, ఆ వేడి అన్నది అక్కడ ఉండే ప్రజలందరికీ తెలుస్తూనే ఉందన్నమాట. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఎక్కడికైనా టౌన్కి వెళ్ళాలి, సిటీకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఆ దారిలో నుంచే వెళ్ళాలి, వేరే దారి లేదు. సో అలా వెళ్తూ ఉన్నారు. ఇలా అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఒక 10 రోజుల తర్వాత కొంతమంది ఊరు జనాలు, అంటే ఇది జరిగింది ఎలా, ఆ ఊరికి టౌన్కి మధ్యలో ఏదైతే దారి ఉందో ఆ మధ్యలో అన్నమాట. అంటే ఊరికి దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్లు. ఒక 10 రోజుల తర్వాత పుకార్లు అనుకున్నారు ముందు. అక్కడి నుంచి బాగా ఏడుపు శబ్దాలు వినిపించడం, అక్కడ కాలిపోయిన స్థలంలో నుంచి అరుపులు వినిపించడం. సో అక్కడ ఉన్న ప్రజలు, ఆ నియర్ బై ఉన్న ప్రజలందరూ కూడా 9 దాటిందంటే టౌన్కి వెళ్ళడానికి భయపడ్డారనమాట. సో మ్యాక్సిమం అందరూ అమ్మో అక్కడ దయ్యాలై తిరుగుతున్నాయి, ఇంకా ఇదే 9 అయ్యిందంటే వాళ్ళు అసలు టౌన్కి వెళ్ళడం అంతా మానేశారు. సో ఇప్పుడు ఓకే మానేశారు, మరి ఏం జరిగింది అంటే, ఒకరోజు మా అన్నయ్య అనమాట, కజిన్ బ్రదర్, ఆయన ఏం చేస్తారు, ఆయన మిలిటరీలో పనిచేస్తారు. సో ఆయనకి తెలుసు ఇక్కడ పలానా ప్లేస్లో కాలింది అన్నీ తెలుసు. కానీ ఆయనకి ఇది తెలీదు, ఏంటి అంటే అక్కడ దయ్యాలు తిరుగుతున్నాయి అంటున్నారు, అరుస్తున్నారు అంటున్నారు, ఏడుస్తున్నారు, ఇవేమి తెలియదు అనమాట. అరే అక్కడ కాలింది అది ఇదని తెలుసు. ఆయన మమ్మల్ని కలవడానికి రాత్రి 12 గంటల టైంకి వస్తున్నాడు. ఆ దారిలో నుంచే కారులో వస్తుంటే ముందు నుంచి ఒక ఆవిడ నడుస్తూ వెళ్తుంది.
ఈయన హారన్ నడుస్తూ వెళ్తున్నట్టు కనబడింది. ఈయన హారన్ కొడుతున్నాడు కానీ ఆమె జరగట్లేదు. దూరం నుంచే హారన్ కొడుతూ ఉన్నాడు. మొత్తం చీకటి, ఆవిడ తెల్ల గౌన్ వేసుకుంది, హారన్ కొడుతూ ఉన్నాడు కానీ ఆమె జరగట్లేదు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సడన్ ఆమె దగ్గర వరకు జరుగుతుందేమో అన్నట్టుగానే చూసాడు. సడన్ బ్రేక్ వేసేసరికి కార్ ఆపేసింది. ఇంకా ఈయన అనుకున్నాడు ఆమె చనిపోయింది నా కార్ కింద పడి అని చెప్పి కార్ దిగి చూసేసరికి అక్కడ అసలు ఎలాంటి ఆవిడ లేదు. అరే ఏమైంది, ఇప్పుడే ఇక్కడ ఒక ఆవిడ ఉంటే కదా అనుకున్నాడు. మళ్ళీ వచ్చి కార్లో కూర్చున్నాడు. కార్లో కూర్చొని ఇట్లా ఆయన కార్ డోర్ వేయగానే మళ్ళీ ఆవిడ కనిపించగానే మళ్ళీ ఈయన దిగేసరికి మళ్ళీ మాయమైపోయింది. అరే ఏంది ఇది, మళ్ళీ దిగి మళ్ళీ మాయమైపోయింది ఏంటి అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. కార్ స్టార్ట్ చేస్తుంటే తను మళ్ళీ నడవడం స్టార్ట్ చేసింది. ఈయనకు భయం వేసి కార్ అలాగే ఆపేశాడు. ఆపేయగానే ఆ దయ్యం వెనకకి, అంటే తన మొత్తం జుట్టు అంతా ఇలా ముందుకు వేసేసుకుందంట. తన మొహం కనబడట్లేదు, జుట్టంతా ముందుకు వేసేసుకుంది. ఆ దయ్యం అంటుంది, ఏందిరా చనిపోయిన వాళ్ళని మళ్ళీ ఎన్నిసార్లు చంపుతారు అని. ఆ మాటకి అసలు మా అన్నయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. తొందరగా కార్ ఎక్కేసి డోర్ వేసేసుకొని ఫాస్ట్గా ఒక 2 minutesలో ఇంటికి వచ్చేసింది అనమాట ఆయన. మా అన్నయ్యకి ఏం అర్థం కాలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత తొందరగా ఆయన ఫేస్ వాష్ చేసేసుకొని పడుకున్నాడు. ఆ విషయం ఇంకా ఎవరికీ చెప్పలేదు. ఆయన ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పి పడుకుంటున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఆయన మనసులో ఇదే ఉంది, చంపిన వాళ్ళని మళ్ళీ చంపడం అంటే ఏంటి, అది దయ్యమా, ఒక దయ్యం నేను చంపబోయానా, నా కారు ముందుకు వచ్చిందా, ఆ దయ్యం నన్ను ఏమైనా చేసి ఉంటే మనకి ఎన్నెన్నో డౌట్లు వస్తాయి కదా. ఆయన కూడా అవే డౌట్లు వస్తూ ఉన్నాయి. పడుకున్నాడు. సో యాక్చువల్లీ మేము పైన ఉంటాం అన్నమాట. పడుకోగానే ఆయనకి డోర్ కొట్టినట్టు శబ్దం వచ్చింది. ఎవరు డోర్ కొడుతున్నారు అని చెప్పి ఆయన బయటికి వెళ్ళి బాల్కనీలో నుంచి డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు బెడ్ మీద. మళ్ళీ డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. డోర్ కొట్టిన శబ్దం వస్తే డోర్ తీసి చూస్తుంటే పైన కదా ఉండేది, కింద నుంచి 3 మనుషులు, వాళ్ళు కూడా అంతే తెల్ల గౌన్ వేసేసుకొని జుట్టంతా తెరబోసుకొని నడుస్తూ వెళ్తున్నారు. వెళ్తూ ఆయన చూస్తే ఒక దయ్యం టర్న్ అయిందనమాట. టర్న్ అయ్యి చూసేసరికి నాకు భయం వేసి నా లోపలికి వచ్చేసిండు. కానీ మనకి ఏంటి అన్న తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా. ఆయన అట్లాగే చూస్తున్నాడు. ఆయన మళ్ళీ లోపలికి వచ్చేసి మళ్ళీ చూశాడు. మెల్లిగా బయటికి వెళ్ళి చూసేసరికి ఆ దయ్యాలన్నవి అసలు కనిపించలేదు. కానీ దూరం నుంచి ఒక ఆవిడ ఒక చిన్న బాబుని చేతిలో పట్టుకొని ఒక చేతిలో బాబుని పట్టుకొని ఇంకొక చేతిలో రైస్ అన్నం గిన్నె చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుందంట. అరే ఏమేంటి చిన్న బాబు, అవును అన్నకి కొంచెం చాలా ధైర్యం ఎక్కువ, కొంచెం కాదు చాలా ధైర్యం అనమాట. మిలిటరీలో చేస్తాడు, బార్డర్స్లో ఉంటాడు. సో అక్కడ ఆయనకి ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయి, అరే ఇంత చిన్నప్పుడు ఒక ఆవిడ, ఇక్కడ ఏమీ దయ్యంలాగా అనిపించలేదు, ఒక ఆవిడ ఒక చేతిలో బాబుని ఒక చేతిలో అన్నం పట్టుకొని వెళ్తుంటే అరే పాప మమ్మకి ఏమన్నా కావాలేమో అని చెప్పి నిన్న కిందికి దిగేసి వెళ్ళేసరికి ఆవిడ కనిపించలేదు. అరే ఇదే నడుచుకుంటూ వెళ్ళింది కదా అని చెప్పి సరే ఆయన కొంచెం ఆయన ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ అవి తీసుకొని కార్లో వేసేసుకొని ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళాడనమాట. కిందికి వెళ్ళేసరికి ఆవిడ వెళ్ళిపోయింది కదా. ఇంకా వెంబడే కార్ తీసి సరే ముందు వరకు వెళ్ళి ఉంటుంది కదా ఇద్దాము అని చెప్పి కార్ తీసుకొని వెళ్తే కార్ స్టార్ట్ చేసి వెళ్ళగానే వెనకాల నుంచి కారు అద్దం ఎవరో కొడుతున్నట్టు అనిపించింది. అట్లా టర్న్ అయ్యి చూసేసరికి వెనకాల కారు అద్దం మీద అన్నీ ఎవరో దయ్యాలు బయట నుంచి దయ్యాల్లాగా కనబడుతున్నాయి, అద్దాన్ని కొడుతున్నాడు. సరే అని ఇట్లా టర్న్ ముంగట అద్దం మీద దయ్యం. ఇన్స్టెంట్ ఇంకా ఆయనకి ఏమీ అర్థం కాక కారు 120-140 స్పీడ్లో వస్తే 2 minutesలో ఇంట్లో ఉన్నాడు. ఇంకా ఆపేసి పైకి వెళ్ళి స్నానం చేసి దేవుడి బొట్టు పెట్టుకుంటే అప్పుడు రిలాక్స్ అయింది. ఇంకా నెక్స్ట్ డే మాకందరికీ ఇది జరిగింది అని చెప్తుంటే మాకందరికి ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయన్నమాట, అమ్మో అని. ఇంకా అప్పటి నుంచి ఒక 3 months వరకు మేమెవ్వరం కూడా ఆ దారిలో వెళ్ళలేదు. ఇది మా అన్నకి జరిగిన సంఘటన. ఇలా ఒక 6 to 7 members
6 వరకు ఈ ఇన్సిడెంట్స్ ఇట్లాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆ దయ్యాలు ఆ ఆత్మలు అన్నవి ఒక్కొక్కరితో ఒక్కొక్కరిలాగా ఉన్నాయన్నమాట. అట్లా ఒక 6 ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇంకా అదే ప్లేస్లో జరిగినాయి వాళ్ళతో. సో ఇంకా అవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మీకు గనక నేను చెప్పింది నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇది ఎక్కడ కూడా స్టోరీ కాదు, కల్పితం కాదు, ఇది జరిగిన కథ. కావాలంటే మీరు మేబీ యూట్యూబ్లో ఉందో లేదో నాకు తెలియదు, 10 years బ్యాక్ గుండ్లా పోచంపల్లి బాంబ్ బ్లాస్ట్ అని కొట్టండి, మీకు ఖచ్చితంగా వస్తుంది.